ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. అదానీపై కేసు, మణిపూర్లో హింసపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. సోమవారం కూడా ఉభయ సభల్లో అదే చర్చ రచ్చ కొనసాగింది. అదానీ అంశం ఉభయ సభలను కుదిపేసింది. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. సభ్యుల నిరసనలతో లోక్సభ ప్రారంభమైన సెకండ్ల వ్యవధిలోనే వాయిదా పడింది. ఎంత చెప్పినా సభ్యులు వినకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలో కాసేపు ప్రశ్నోత్తరాలు నడిచాయి. ఆ తర్వాత అదానీ అంశంపై చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. క్వశ్చన్ అవర్ నిర్వహించేందుకు సహకరించాలని చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ విజ్ఞప్తి చేసినా సభ్యులు వినిపించుకోలేదు. దీంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. आपने परमिट किया. Honorable members, I find functioning of the House because of disorder is not possible. The House stands urgent to meet at 2 p.m. today. వాయిదా అనంతరం ఉభయ సభలు ప్రారంభం కాగానే సేమ్ సీన్ రిపీట్ అయింది. లోక్సభలో చైర్లో బీజేపీ సభ్యురాలు సంధ్యారాయ్ కూర్చున్నారు. అయితే అపోజిషన్ పార్టీల ఎంపీలు మళ్లీ నిరసన తెలియజేయడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. అటు విపక్షాల నిరసనల మధ్య రాజ్యసభ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. माननीय सदस्य श्री देवेश साके जी, माननीय सदस्य देवेश साके जी, अध्यक्ष जी देवेश साके जी, आप बोलना नहीं चाहें? नहीं, आपको अपने विषय पर तो आप बोलिए. सभा की कार्यवाही 2 बजे तक के लिए स्थगित की जाती है.